వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో భద్రతా సంస్థలు ఇప్పుడు స్ట్రాటజిక్ షిఫ్ట్ తీసుకున్నాయి. కేవలం సరిహద్దుల్లో తుపాకీ పట్టిన ఉగ్రవాదిని కొట్టడమే కాదు, ఆ తుపాకీకి తూటాలు అందిస్తున్న అదృశ్య హస్తాలను నరుకుతున్నాయి. మొదటి పంచా ఉగ్రవాదులపై ఉండగా ఇప్పుడు వారి మద్దతు వ్యవస్థపై కేంద్రీకరిస్తున్నాయి. సామాన్య పౌరుల ముసుగులో తిరుగుతూ దేశానికి కన్నం వేస్తున్న ఓవర్ గ్రౌండ్ నెట్వర్క్ ను ధ్వంసం చేయడం ద్వారా దీర్ఘకాలిక విజయానికి మార్గం సుగమం చేస్తోంది భారత్. అసలు ఎవరు ఈ ఓవర్ గ్రౌండ్ నెట్వర్క్లు? వీరు ఉగ్రవాదానికి ఎలా ఊపిరిపోస్తున్నారు? పాకిస్తాన్లోని ఉగ్రవాద నాయకులు కేవలం ఏసీ రూముల్లో కూర్చుని ఆదేశాలు ఇవ్వటంతో ఆగిపోరు. అక్కడ రిక్రూట్మెంట్, ట్రైనింగ్, ఆయుధాల సరఫరా ఒక ఆర్గనైజ్డ్ ఇండస్ట్రీ లాగా పనిచేస్తుంది. అయితే వారు భారత్లోకి చొరబడిన తర్వాత వారి కళ్ళు చెవులు అయ్యేది మాత్రం ఈ ఓవర్ గ్రౌండ్ వర్కర్లే. కశ్మీర్లోని హత్రాస్ వంటి మారుమూల ప్రాంతాల్లో ఉండి ఉగ్రవాదులకు అవసరమైన లాజిస్టిక్ సామాగ్రిని వీరు అందిస్తారు. వీరు చూడటానికి చాలా సామాన్యులుగా కనిపిస్తారు. కొందరు ప్రభుత్వోద్యోగులు, మరికొందరు కిరాణా కొట్టు వ్యాపారులు, ఇంకొందరు డ్రైవర్లు. వీరు సమాజంలో కలిసిపోయి ఉగ్రవాదులకు సురక్షిత ఆవాసాలు, తప్పించుకునే మార్గాలు, నకిలీ ఐడెంటిటీ కార్డులను సిద్ధం చేస్తారు. వీరు లేకుండా ఒక విదేశీ ఉగ్రవాది స్థానిక భౌగోళిక పరిస్థితుల్లో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేడు. పాకిస్తాన్ గడ్డపై ఉగ్రవాదం అనేది కేవలం భావజాలం కాదు, అది ఒక ఆర్గనైజ్డ్ ఇండస్ట్రీ. అక్కడ యువతకు బ్రెయిన్ వాష్ చేయడం నుంచి అత్యాధునిక ఆయుధాల శిక్షణ ఇచ్చే వరకు అంతా ఒక పద్ధతి ప్రకారం జరిగిపోతూ ఉంటుంది. చంకలో పిల్లాడిని పెట్టుకుని ఊరంతా వెతికినట్టు వీరు మన మధ్యే సామాన్యుల్లా కలిసిపోయి ఉంటారు. హత్రాస్ వంటి మారుమూల ప్రాంతాల్లో వ్యాపారులుగా నటిస్తూ ఉగ్రవాదులకు లాజిస్టిక్స్ అందిస్తారు. సేఫ్ హౌజ్లు ఏర్పాటు చేయటం, సెక్యూరిటీ ఫోరెన్స్ కదలికలను ఎప్పటికప్పుడు చేరవేయటం, నకిలీ గుర్తింపు కార్డులు సృష్టించడం వీరి ప్రధాన పని. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు అన్నట్లు వీరు ఇచ్చే లోకల్ సపోర్ట్ లేకపోతే విదేశీ ఉగ్రవాదులు స్థానిక భౌగోళిక పరిస్థితుల్లో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేరు. ఈ నెట్వర్క్ ను ఛేదించడమే ఇప్పుడు మన భద్రతా దళాల ముందున్న అతిపెద్ద సవాలు. శత్రువు కనిపిస్తే కాల్చడం యుద్ధం, కానీ ఆ శత్రువును తయారు చేసే వ్యవస్థను తుడిచిపెట్టడం అసలైన వ్యూహం. బాలాకోట్ నుంచి ఉరి వరకు మనం మెరుపుదాడులు చేశాం, కానీ పామును కొట్టి తోకను వదిలేయకూడదు కదా. అందుకే 2014 నుంచి భారత భద్రతా దళాలు రూట్ మార్చాయి. ఉగ్రవాది కంటే వాడి వెనుక ఉన్న సపోర్ట్ సిస్టమ్ను అణచడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి. భారత్పై దాడులకు తెగబడే ఉగ్రవాదులను ఏరిపారేయడం ఒకెత్తైతే వారికి ఆశ్రయం ఇచ్చే వ్యవస్థను కూల్చడం మరో ఎత్తు. ఉగ్రవాదం అనేది కేవలం ఒక వ్యక్తికి సంబంధించింది కాదు, అది ఒక విస్తృతమైన ఎకోసిస్టమ్. గతంలో మనం దాడులకు ప్రతిదాడులు చేసేవాళ్ళం, కానీ ఇప్పుడు ఆ మూలాలనే వెలికి తీస్తున్నాం. కంచే చేను మేసినట్లు సమాజంలో ఉంటూనే ఉగ్రవాదులకు సహకరించే ఓవర్ గ్రౌండ్ వర్కర్లపై మన దళాలు ఉక్కుపాదం మోపుతున్నాయి. దీనికి ఉత్తమ ఉదాహరణ పుల్వామా దాడి తర్వాత పరిణామాలు. కేవలం దాడి చేసిన వారినే కాదు, దానికి క్షేత్రస్థాయిలో లాజిస్టిక్స్ అందించిన జైష్-ఎ మొహమ్మద్ నెట్వర్క్ ను ఎన్ఐఏ జల్లెడ పట్టింది. సుమారు 20 మందికి పైగా కీలక వ్యక్తులను అరెస్టు చేసి టెర్రరిస్టులకు వారి ఆకాళ్లకు మధ్య ఉన్న కమ్యూనికేషన్ లింక్ ను పూర్తిగా కట్ చేసింది. ఎప్పుడైతే ఈ లోకల్ సపోర్ట్ వీక్ అయిందో కశ్మీర్ లోయలో ఉగ్ర దాడుల తీవ్రత గణనీయంగా తగ్గింది. విదేశీ ఉగ్రవాదికి స్థానిక సమాచారం అందకుండా చేయటం, నిధుల సరఫరాను అడ్డుకోవడం ద్వారా భారత్ ఒక కాంప్రహెన్సివ్ స్ట్రాటజీని అమలు చేస్తోంది. తుపాకీ పట్టిన వాడి కంటే ఆ తుపాకీ ఇచ్చేవాడే ప్రమాదకరమని గుర్తించి ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలు ఇప్పుడు సత్ఫలితాలనిస్తున్నాయి. ఉదాహరణకు పుల్వామా దాడి తర్వాత జైష్-ఎ మొహమ్మద్ కు క్షేత్రస్థాయిలో మద్దతు ఇచ్చిన 20 మందికి పైగా వర్కర్లను ఎన్ఐఏ, స్థానిక పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్టులు ఉగ్రవాద నాయకులకు, క్షేత్రస్థాయిలో ఉన్న టెర్రరిస్టులకు మధ్య ఉన్న కమ్యూనికేషన్ లింక్ ను కట్ చేశాయి. దీనివల్ల కశ్మీర్ లోయలో ఉగ్రవాద దాడుల తీవ్రత గణనీయంగా తగ్గుతూ వస్తోంది. శత్రువు సరిహద్దు దాటి వస్తే తుపాకీతో ఎదుర్కోవచ్చు, కానీ మన మధ్య ఉంటూ శత్రువుకు దారి చూపే నల్లేరు మీద నడకలాంటి గైడ్లను ఎలా గుర్తించాలి? ఉగ్రవాదులకు కేవలం అన్నం పెట్టడమే కాదు, డ్రగ్స్, డబ్బు, ఆయుధాల స్మగ్లింగ్లో వీరు ఆరితేరిపోయారు. ఈ ఓజీల నెట్వర్క్ విచ్ఛిన్నం కాకపోతే ఉగ్రవాదాన్ని అంతం చేయడం అసాధ్యం. కాశ్మీర్ లోయలో ఉగ్రవాదం ప్రాణం పోసుకోవడానికి ప్రధాన కారణం అక్కడి ఓవర్ గ్రౌండ్ వర్కర్ల వ్యవస్థ. వీరు కేవలం సామాన్యులు కాదు,
ఉగ్రవాదానికి వెన్నెముక వంటివారు. సరిహద్దుల వద్ద చొరబాటుదారులకు గైడ్లుగా వ్యవహరిస్తూ కళ్లు కప్పి లోపలికి తీసుకురావడంలో వీరు మాస్టర్స్. స్థానికుల ముసుగులో ఉంటూనే దేశానికి ద్రోహం చేసే ఈ బలహీనమైన లింక్లను ఇప్పుడు భద్రతా దళాలు టార్గెట్ చేస్తున్నాయి. ఒక చిన్న ఉదాహరణ పరిశీలిస్తే వీరి బీభత్సం అర్థమవుతోంది. లష్కరే తోయిబా నెట్వర్క్ లో పనిచేసే ఒక వ్యక్తి తన నివాసంలోనే ఎవరికీ అనుమానం రాకుండా అత్యాధునికమైన సీక్రెట్ అండర్ గ్రౌండ్ బంకర్స్ నిర్మించాడు. అక్కడ ఆయుధాలను దాచడమే కాకుండా ఉగ్రవాదులకు సురక్షిత ఆవాసాన్ని కల్పించాడు. గోడకు చెవులుంటాయి అన్నట్లుగా భద్రతా దళాల ప్రతి కదలికను ఎప్పటికప్పుడు ఉగ్రవాదులకు చేరవేస్తూ వారిని అప్రమత్తం చేసేవాడు. కానీ ఇప్పుడు సీన్ మారింది. సైన్యం ఈ సపోర్ట్ సిస్టమ్ ను ధ్వంసం చేస్తోంది. ఎప్పుడైతే ఆశ్రయం ఇచ్చే బంకర్లు దొరికిపోయాయో, ఆహారం అందటం ఆగిపోయిందో, అప్పుడు ఉగ్రవాదులు దిక్కుతోచని స్థితిలో ఎల్లికల్లా బయటకు వస్తున్నారు. ఈ స్ట్రాటజిక్ క్రాక్ డౌన్ వల్ల ఉగ్రవాదులను ఏరివేయటం భద్రతా దళాలకు సులభతరమైంది. ఎల్ఓసి వద్ద ఇప్పుడు గాలి కూడా భారత నిఘా నేత్రం దాటి వెళ్లలేకపోతోంది. ఒకప్పుడు ఉగ్రవాదులకు ప్లానింగ్, లాజిస్టిక్స్ అందించి రాజ్యమేలిన వారు ఇప్పుడు ప్రాణభయంతో వణికిపోతున్నారు. వారు విత్తిన హింస వారినే బలి తీసుకుంటోంది. అజ్ఞాత వ్యక్తుల దాడులు ఒకవైపు, టెక్నాలజీతో భారత దళాల వేట మరోవైపు. సరిహద్దుల్లో నిఘా పెరగడంతో ఇప్పుడు ఉగ్రవాదులకు మద్దతు ఇచ్చే వ్యవస్థలో వణుకు మొదలైంది. ముఖ్యంగా బలూచిస్తాన్కు చెందిన బిలాల్, సద్దాం హుస్సేన్ వంటి వ్యక్తులు భారత్పై దాడులకు ప్లానింగ్ ఇవ్వడంలో ఆరితేరినవారు. కానీ పాపం పండినప్పుడు శిక్ష తప్పదు అన్నట్లుగా ఇలాంటి కీలక సూత్రధారులు ఇటీవల కాలంలో అజ్ఞాత వ్యక్తుల చేతిలో హతమవటం ఉగ్రవాద శిబిరాల్లో గుబులు రేపుతోంది. మరోవైపు పాకిస్తాన్ తన బుద్ధి మార్చుకోకుండా కొత్త రకం కుట్రలకు తెరలేపింది. ముందు వెనుక చూసుకోకుండా చెరువుల్లో దూకినట్టు ఆయుధాలు సరఫరా కోసం డ్రోన్లను వాడుతోంది. రీసెంట్ గా జమ్మూ రీజియన్లో ఒక ఓవర్ గ్రౌండ్ వర్కర్ డ్రోన్ ద్వారా వచ్చిన ఆయుధాలను రిసీవ్ చేసుకుంటుండగా మన భద్రతా దళాలు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాయి. అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్ ఎంత బుకాయించినా ఈ ఆధారాలు వారి ముఖం మీద నిజాలను కొట్టినట్లుగా ఉన్నాయి. భారత్ ఇప్పుడు కేవలం ఆయుధాలను పట్టుకోవడమే కాదు, ఆ ఆయుధాలను తీసుకునే సప్లై చైన్ను టెక్నాలజీ సాయంతో ధ్వంసం చేస్తోంది. చెట్టు చివర కొమ్మను నరికితే లాభం లేదు, వేరునే సేకరించాలి అన్న సూత్రంతో ఓజీలను వేటాడటం వల్ల ఉగ్రవాద నెట్వర్క్ కుప్పకూలుతోంది. ఈ వ్యూహాత్మక విజయం కాశ్మీర్ లోయలో శాంతికి బాటలు వేస్తోంది. కాశ్మీర్ లోయలో తుపాకీ చప్పుడు వినిపించని ప్రశాంతత సాధ్యమేనా అంటే అవుననే అంటున్నాయి ప్రస్తుత పరిస్థితులు. ఇంటి దొంగల్లాంటి ఓవర్ గ్రౌండ్ వర్కర్లను ఏరి పారేస్తేనే శాంతి దక్కుతుందని భారత్ బలంగా నమ్ముతోంది. ఇది కేవలం ఒక ఆపరేషన్ కాదు, ఉగ్రవాద మూలాలను తుడిచిపెట్టే ఒక సర్జికల్ ప్రిసిషన్ ఇన్ ఇంటర్నల్ సెక్యూరిటీ. ఉగ్రవాదాన్ని ఏరివేయాలంటే కేవలం సరిహద్దుల్లో కాపలా ఉంటే సరిపోదు, లోపల ఉన్న ముఠాను కూడా తుదముట్టించాలి. అందుకే భారత భద్రతా దళాలు ఇప్పుడు ఓవర్ గ్రౌండ్ వర్కర్లే లక్ష్యంగా దాడులు ముమ్మరం చేశాయి. వేరు కులితే చెట్టు పడిపోతుంది అన్న సామెతను నిజం చేస్తూ ఉగ్రవాదులకు ప్రాణవాయువు లాంటి ఈ నెట్వర్క్ ను ప్రభుత్వం ఛేదిస్తోంది. ఈ దాడుల వల్ల కేవలం ఉగ్రవాదుల సంఖ్య తగ్గడమే కాకుండా భద్రతా దళాల సామర్థ్యంపై ప్రజల్లో నమ్మకం పెరుగుతోంది. గతంలో భయంతో బతికిన సామాన్యులు ఇప్పుడు ప్రభుత్వ చర్యలకు మద్దతు ఇస్తున్నారు. నిప్పు లేనిదే పొగరాదు అన్నట్లుగా ఈ ఓజీల సపోర్ట్ లేకపోతే ఉగ్రవాదులు ఒక్కరోజు కూడా మనుగడ సాగించలేరని స్పష్టమైంది. అందుకే ఈ వ్యవస్థను క్లీన్ చేయడం ద్వారా ప్రాంతీయ స్థిరత్వం ఏర్పడుతుంది. అశాంతి మంటలను ఆర్పేస్తూ కాశ్మీర్ లోయలో అభివృద్ధి అనే కొత్త కిరణం కనిపిస్తోంది. తుపాకీ చప్పుడు వినిపించని రోజులు ఇక ఎంతో దూరంలో లేవని ఈ పరిణామాలు నిరూపిస్తున్నాయి. ఉగ్రవాదాన్ని తుదముట్టించడం అంటే కేవలం సరిహద్దును కాపాడుకోవటం కాదు, దేశం లోపల ఉన్న కలుపు మొక్కలను ఏరివేయటం. ఈ దిశగా భారత భద్రతా దళాలు వేస్తున్న అడుగులు అభినందనీయం. ఓవర్ గ్రౌండ్ వర్కర్లపై జరుగుతున్న ఈ పోరాటం కంటికి కనిపించని యుద్ధం. ఇందులో విజయం సాధిస్తేనే ఉగ్రవాదం శాశ్వతంగా అంతమవుతోంది.